అది మరింత పదునెక్కుతుంది అని విస్తృత ప్రచారం చేసిన ఆ గ్లాసు పరిస్థితి ఏంటి అన్నది కొద్దిగా గందరగోళంగా ఉన్నది. జనసేన వరకు సేఫ్, మిగతా అంశంలో ఏం జరగబోతుంది, ఎన్నికల సమయం ఆసన్నం అవుతుంది, మరొక 8-9 రోజులే ప్రచారం ఉన్న నేపథ్యం, ఇలాంటి టైంలో ఏదన్నా జరగడానికి జరిగితే దెబ్బ పడుతుంది అని కూడా పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. ఏం జరిగే ఛాన్స్ ఉంటుంది సార్? అంటే కోర్టు ముందుకు వెళ్ళింది కదా, ఒకటేమో కోర్టు చెప్పాలి, రెండోది ఎన్నికల సంఘం. మన దేశంలో ఉన్న చట్టాల ప్రకారం కోర్టులు ఎన్నికల సంఘాన్ని ఆదేశించడం అనేది సాధారణంగా జరగదు. సో ఇప్పుడు కోర్టు కూడా ఏం చెప్పిందంటే మీ ప్రాసెస్ ఏ దశలో ఉందో మాకు చెప్పండి అని అడిగారు. అందువల్ల కోర్టుకు వీళ్ళు ఏం చెప్తారు, కోర్టు దాన్ని బట్టి ఒక స్టాండ్ తీసుకునేటటువంటి అవకాశం ఉంది. కోర్టు అయితే ఆదేశాలు ఇవ్వదు సాధారణంగా, ముందు వెళ్తారు. ఇప్పుడు ఉదాహరణకు మా పార్టీ చీలిపోయింది, దీంట్లో గుర్తు మాకే రావాలి అంటే అప్పుడు మెజారిటీ ఎవరికి ఉంది, ఇట్లాంటివి చేసి కోర్టులు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ గుర్తుల కేటాయింపు అనేది ఎక్స్క్లూజివ్లీ ఇట్ ఈస్ డొమైన్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. అది కూడా ఎన్నికల ప్రాసెస్ నామినేషన్ల ఇది కూడా అయిపోయింది. అవును, నేను చెప్పినట్టుగా. కాబట్టి ఇప్పుడు ఎన్నికల సంఘం ఏమంటుంది అంటే మేము జనసేన వరకు వాళ్ళ గుర్తు మేము ఇచ్చిన దానికి ఇబ్బంది లేకుండా చేశాం కదా, వాళ్ళు లేని చోట ఏం సంబంధం, గుర్తింపు లేని పార్టీలని. పవన్ కళ్యాణ్ ఇందాక మనం అనుకుంటున్న ఇంటర్వ్యూలో కూడా అంటున్నాడు, ఈసారి గుర్తింపు పొందిన పార్టీ కావాలి మనం అని కూడా ఆయన అంటున్నాడు. కాబట్టి సమస్య ఆ పార్టీ యొక్క స్టేటస్లో ఉంది. రెండోది జాగ్రత్త తీసుకోకపోవటం కూడా ఒక కారణము. మూడోది ప్రత్యర్థులు తప్పకుండా పవన్ కళ్యాణ్ పేరుతో 10 మందిని తీసుకొని వచ్చి అభ్యర్థులను పెడుతున్న వాళ్లకు ఇది పెద్ద సమస్య కాదు కదా. కోరి గ్లాస్ గుర్తు అక్కడ ఉంది కదా మీరు పెట్టిన జాబితాలో. అవును. సో మీ ఎన్నికల సంఘం ఆ ఫ్రీ సింబల్స్ నుంచి దీన్ని తీసేసి ఉండాల్సింది, తీసేయమని వీళ్ళు ముందుగా అడిగి ఉండాల్సింది. అది జరగలేదు. ఈ దశలో ఏదైనా ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉపయోగిస్తే తప్ప, ఎక్స్ట్రాడినరీ పవర్స్ కొని ఉంటే ఎలక్షన్ కమిషన్కు ప్రత్యేకమైన పరిస్థితుల్లో. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం కూడా పిటిషన్ వేసింది. నిజానికి తెలుగుదేశానికి ఇందులో లోకల్ స్టాండ్ ఏం లేదు, ఇది ప్యూర్లీ బిట్వీన్ ఎలక్షన్ కమిషన్ అండ్ జనసేన. కానీ వాళ్ళు కూడా మేము పొత్తు పెట్టుకున్నాము అది ఇది అన్నారు. నేను ఒకటి చెప్పగలిగింది, ఈ పొత్తులు వీటికి కోర్టుల దృష్టిలో చట్టం దృష్టిలో ఏమీ శాంక్టిటీ ఏం లేదు, వాళ్ళేం వీటిని పరిగణనలోకి తీసుకోరు. కాబట్టి ఎన్నికల సంఘం లిబరల్గా కొంచెం ఏదైనా చేస్తే చెయ్యాలి. చేస్తే కూడా వైసీపీకి జనసేనకు మధ్యలో ఉన్న సంబంధాలు ఇవి చూసినప్పుడు, అలాగే ఈ గుర్తొచ్చిన వాళ్ళు తిరుగుబాటు అభ్యర్థులు, వాళ్ళు దెబ్బతీయాలనే కదా వాళ్ళు తిరుగుబాటు అభ్యర్థులుగా వేశారు. కాబట్టి డబల్ ధమాకాని వాళ్ళు 2 విధాల, ఇటు గుర్తుతోనూ అటు పోటీతోనూ చేయాలని వాళ్ళు అనుకున్నారు. కాంప్లికేటెడ్ ఇష్యూనే, తప్పకుండా కాంప్లికేటెడ్ ఇష్యూ. అందుకనే ఈ అంశం మీద విస్తృతంగా వాళ్ళు ముందే ప్రచారం చేసుకోవాల్సిన అవసరం, ఇట్లాంటివన్నీ రావచ్చు. అంటే సిద్ధం చేయాల్సిన పరిస్థితి. అంటే ఇందులో ఇప్పుడు ఎలా ఉంటుందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడు 78లో. ఆ తర్వాత పార్టీ చీలిపోయి ఇందిరా కాంగ్రెస్ గెలుస్తుంది. ఆయన ఒకసారి చెప్పాడు, ఎన్నికల్లో మా పార్టీకి ఏం రావు, ఇందిరా కాంగ్రెస్ ఐ కాంగ్రెస్ అప్పుడు ఐ కాంగ్రెస్ అనేవాళ్ళు, అదే గెలుస్తుందని నాకు స్పష్టమైపోయింది. కానీ మేము అప్పటికే ఈ గుర్తుకు ఓటేయండి అని అన్ని చోట్ల తిరిగి మేము చెప్పొచ్చాము. అవుదుడ వీళ్ళకి హస్తం, అప్పుడు ఫస్ట్ హస్తం 78లో. ఓకే. సో మేము గుర్తు విస్తృతంగా ప్రచారం చేశాం కాబట్టి దానికే కట్టుబడి ఆ పార్టీ తరఫునే నేను పోటీ చేశాను. తర్వాత మారారు అనుకోండి, అందరూ మారారు. కాబట్టి అంటే గుర్తు అనేది రిజిస్టర్ కావడం ఒక ఇంపార్టెంట్ ఇదిగా ఉంటుంది. ఇక్కడ గుర్తు వీళ్ళు చేసిన ప్రచారం అభిమానించే వాళ్ళ గ్లాస్ కనిపిస్తే ఒక సమస్య. అది దానికి విస్తృత ప్రచారం చేసుకోవటము, స్పెషల్ అప్పీల్ ఏమన్నా ఉంటే వాటి కోసం ఎలక్షన్ కమిషన్ డిస్క్రిషన్కు వాళ్ళు చేయాల్సిన. అంటే ఇందులో 2 అంశాలు సార్. ఒక ఎమ్మెల్యే అసెంబ్లీ నియోజకవర్గాలకే 21 వరకు కూడా వాళ్ళ గుర్తు వాళ్ళకి వచ్చింది, అంతవరకు బాగానే ఉంది. కానీ పార్లమెంటు నియోజకవర్గాలకి వస్తే 2 పార్లమెంట్లు వీళ్ళు తీసుకున్నారు. 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి గ్లాసు గుర్తు మీద ఓటేయండి అని చెప్పి వీళ్ళు ప్రచారం చేసుకుంటారు వాళ్ళ పార్టీకి. కానీ ఈ పార్లమెంట్ సెగ్మెంట్స్లో సుమారు